వాళ్ళైతే నాకి బాగా ఎమర్జెన్సీ ఆకలయిందండి. మా ఆయనకి చెప్తే పాపం మా ఆయన వంతుగా లేస్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చాడు గానీ, అబ్బే! నా ఆకలికి అవి ఆననట్టు అనిపిచ్చింది. ఇంక ఫ్రిడ్జ్‌లో ఎతికితే ఈ దోస పిండి కనిపిచ్చింది. ఇంగ షేప్ ఎట్లొస్తాంది మందమా, పల్చమా అని లేకుండా ఫస్ట్ పెనం మీద అయితే పోసేసాను. రుద్దుతూనే ఉన్నాను. కాల్చడం అయితే బానే కాల్చేసినాననమాట. టకటక 2 దోసలేసుకొని ఇంగ మనకి చట్నీ చేసుకునే ఓపిక గూడా లేదనమాట. ఇంగ మధ్యాహ్నం చేసిన పప్పే యేసుకొని టక కానిచ్చా. ఆకలితోనో ఏమో తెలీదు గానీ పప్పుతో కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి దోసలు. నాకి మాత్రం ఆకలేసినప్పుడు ఊరికే కోపమొస్తుంటది ఆకలి తీరేంత వరకు. ఇంగ అందరి మీద పడ్డం ఎందుకులే అని దోసల మీద పడి తినేస్తున్నాను. కొంతమంది ఆడవాళ్ళకి ఈ ఛాన్స్ కూడా ఉండదండి పాపం ఆకలేసినప్పుడు స్వతంత్రంగా ఏదైనా చేసుకొని తినడానికి. నేనైతే ఈ విషయంలో చాలా లక్కీ. నాకెప్పుడు ఆకలేసినా నేను ఏం కావాలంటే అవి చేసుకొని తినొచ్చనమాట. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా? బాయ్ బాయ్.